యూట్యూబ్లో ఒక రీల్ చూసా రీసెంట్గా. అయితే ఒక సినిమాలో కాన్సెప్ట్ తీసుకుని ఒక స్పూప్ లాగా ఒక 2-3 నిమిషాలు షార్ట్ వీడియో చేశారు. ఇద్దరు ఇన్ఫ్లుయెన్సర్స్, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. చాలా బాగా చేశారు, చాలా గ్లామరస్గా చేశారు. బ్యాక్గ్రౌండ్స్ బాగున్నాయి అండ్ లిప్సింగ్స్ అన్నీ బాగున్నాయి. ఎక్సలెంట్గా చేశారు. నిజం చెప్పాలంటే అంత ఈజీ కాదు. ఎవరికైతే ఆ ప్యాషన్ ఉంటుందో ఆ ప్యాషన్ కనిపిస్తుంది అక్కడ. ఓకే, చాలా బాగా చేశారు, మంచిగా అనిపించింది, మంచి ఫీల్ ఉంది. అయితే ఈ కాన్సెప్ట్ మీకు ఎందుకు చెప్తున్నానంటే, కింద కామెంట్లు చూసా. కామెంట్స్ చూస్తున్న తర్వాత నాకు ఈ వీడియో చేయాలనిపించింది. జనరల్గా చాలా కామెంట్స్ చూస్తూనే ఉంటాను నేను. ఎవరికి నచ్చినట్టు వాడు మాట్లాడుతూ ఉంటాడు. ఏం ఫ్రీగా వచ్చేదే కదా, పోయేదే ఉంది. 2 నిమిషాలు జస్ట్ ఉన్న టక్ 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 టైప్ చేసి పెట్టేస్తే అయిపోతుంది. వాళ్ళకన్నా అనవసరం వాళ్ళు ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళ మనోభావాలతో కానీ వాళ్ళ ఎమోషన్తో కానీ అసలు ఏం లేదు వాళ్ళకి. ఓకేనా? అయితే దాని గురించి మాట్లాడుతున్నా. కింద కామెంట్స్ చాలా కామెంట్స్ ఉన్నాయి. వల్గారిటీగా చెప్పకూడదు యాక్చువల్గా, చెప్పడానికి కూడా నాకు రావట్లేదు అనమాట. అయితే కొన్ని చెప్తా మీకు, కనీసం అర్థం కావాలి కదా అసలు కాన్సెప్ట్ ఎందుకు దీని గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను మీకు అర్థం కావాలిగా. కింద ఒకడు వచ్చి అంటాడు, వీడు ఖచ్చితంగా దీన్ని వేసే ఉంటాడు, నేను 1000 రూపాయలు బెట్ అని కామెంట్ పెడుతున్నాడు. నిజానికి వాడికి మంత్లీ రీఛార్జ్, ఫోన్ రీఛార్జ్ చేసుకోవడానికి 300 రూపాయలు ఉన్న వాడి దగ్గర. ఇది నిజమేది. వాడు 1000 రూపాయలు బెట్ అంట. ఇంకో కామెంట్, లేదు ఖచ్చితంగా వీడు 10 నుంచి 15 సార్లు వేసి ఉంటాడు, నాది 2000 పెట్టంట. ఇంకోటి వచ్చాడు, అది ఇంకా వాళ్ళు గారి చెప్పలేను ఇంకా నా నోటితో. అరే అంత ఈజీనారా మీకు ఒక వ్యక్తిని జడ్జ్ చేసేయడం? అంటే ఇద్దరు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి కలిసి ఒక రీల్ చేస్తే, ఒక వీడియో చేస్తే వాళ్ళిద్దరు వేసుకుంటున్నట్ట. అంటే మీకు ఏది అనిపిస్తే మాట్లాడేస్తారా? నిజంగా మీ ధైర్యం ఏంటో నేను చెప్పనా? నేను ఎక్కడో ఉంటా, ఏదో మూలన ఉంటా, నేను ఎవరికి కనిపించను, నా పేరు ఎవరికి తెలియదు, నన్ను ఎవడేం పేకలేడు, నేను ఎవరికి తెలియదు. అదే మీ ధైర్యం. అలా కాకుండా నిజంగా నేను ఈ కామెంట్ చేస్తే ఖచ్చితంగా నన్ను శిక్షిస్తారు, చట్టపరంగా నేను కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి నీకు ఆ యొక్క రూల్స్ అనేవి ఇప్పుడు ఉండుంటే ఖచ్చితంగా నువ్వు పెట్టవరా కామెంట్. నిజానికి నీకు తెలుసు వాళ్ళు ఏం చేస్తున్నారో, వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో, వాళ్ళు ప్యాషన్ కోసం చేస్తున్నారా, ఎందుకోసం చేస్తున్నారో నీకు తెలుసు. కానీ నీ నోటి దూల ఏదో ఒకటి కెలకాలి. నువ్వేం పీకలేవు కాబట్టి అక్కడ పీకేవాడిని నువ్వు కెలకాలి. రీల్స్ చేసిన వాళ్ళందరూ నువ్వు అనుకున్నట్టు కాదురా, వాళ్ళకు ఒక ప్యాషన్ ఉంటుంది, ఆ ప్యాషన్తో చేస్తారా. ఒక అమ్మాయి గ్లామర్గా కనిపించి కొంచెం ఎక్స్పోజింగ్ చూపిస్తే వేసేసుకున్నట్టేనా? పిచ్చి నా కొడుక, ఏం మనుషులరా నువ్వు, ఏం మనుషులరా మీరు? ఈ బ్యాడ్ కామెంట్లు పెట్టే వాళ్ళందరికీ చెప్తుంది, ఏం మనుషులరా మీరు? కొంచెం బుర్ర పెట్టి ఆలోచించరా. చదువుకుంటున్నారా, చదువుకోవట్లేదా? వేస్ట్ ఫెలోస్.